యేసయ్య నీకు స్తుతులు. ఈ సమయంలో మరి యొక్క పునరుద్ధాన దినంలోకి మీరు మమ్మల్ని తండ్రి నీకు స్థుతులు, నీ కృప దయచేయండి నాయన. నీకు స్థుతులు. ఈ కృప లేక ఎందరో ప్రభువా నీకు స్తోత్రం నాయన. జీవిస్తున్నటువంటి ప్రజల కోసం నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. వారికి కూడా ఇటువంటి ధన్యకరమైనటువంటి జీవితం నాయన, ఈ నాయన రక్షణ లేని వారికి రక్షణ కలగచేయండి తండ్రి నీకు స్తోత్రం. వారిని కూడా నీ ప్రేమ చేత వారిని కూడా నువ్వు ఆకర్షించుకోతండి అయా. యేసు నీకు స్తోత్రం. అనేకులను నువ్వు ఆకర్షించుకోవచ్చు. ఇంకా మా కుటుంబకులు రక్షణ లేని వారు ఉన్నారు తండ్రి, వారిని కూడా నువ్వు ఆకర్షించుకోతండి. మా బంధువులు ఆయన, మా స్నేహితులు అయా ప్రభా, మా కన్ను చూపు వరకు ఇంకా ఎవరైతే రక్షణ లేక ఉన్నారో వారిని కూడా నువ్వు ఆకర్షించుకోవాలి. ఆకర్షించుకునేటువంటి గుణం నీకుంది ప్రభు అయా. భూమి నుండి నేను ఎత్తబడినట్లయితే అనేకులను నేను ఆకర్షించుకుంటానున్నావు ప్రభా. కృప చూపించండి అయా. నీకు స్తుతులు వందనాలు చేస్తున్నాం. కృప చూపించండి. మరి యొక్క పునరుద్ధాన దినములో మీరు మమ్మల్ని నడిపించారు. నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అయా, మీరు ఇచ్చినటువంటి నాయన ఈ కృపను బట్టి నీకు అయా. యేసు నీకు స్తోత్రం ప్రభు అయా. మా జీవితం ఉన్నంత వరకు కూడా నాయన అయా, నీ దానికి చేరే వరకు మేము నిన్ను ఆరాధించాలి అయా. తండ్రి నీ స్తోత్రం స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. కృప దయచేయండి, సహాయం చేయండి ఆయన. నీకు స్తుతులు వందనాలు. ఈ ఆరాధన హస్తాలుగా ప్రయోజనం మధ్య నిమిషం నుంచి ఆఖరి నిమిషం వరకు మీ అధ్యక్షతల ఆరాధన జరిగించండి. నీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోండి. ఇంకా రావాల్సిన వారు యేసుక్రీస్తు నామంలో త్వరపెట్టి తీసుకురండి. ఈ ఆరాధనైనా ప్రభా ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన చేయండి అయా. వాక్య పరిచయం నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి వెనకాల చెవులు గ్రహించగల హృదయం దయచేయండి. ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా జీవించడానికి సహాయం అయా. నాయన తండ్రి నీకు స్తోత్రం. లోబడిన వారికి శ్రమ అని లేఖనం చెప్తుంది ప్రభా. ఎవరైతే లోబడతారో వారు ధన్యులని లేఖనం చెప్తుంది ప్రభా అయా. ఈ ధన్యకరమైనటువంటి జీవితం ఇంకా నాయన లేని ప్రజలు ఉన్నారయ్యా. వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అయా. యేసు నీకు స్తుతులు ప్రభా. కృప చూపించమని యేసు నీకు స్తుతులు వందనాలు. నీ వాగ్దానములు చేత పట్టుకొని నాయన తండ్రి నాయన మా శిరస్సు వంచి నీ పాదముల యొద్దకు మేము వచ్చాము నాయన. కృప చూపించండి, దయ చూపించండి. నువ్వు మా పట్ల చేసిన ప్రతి వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను విడువను ఎడబాయినని చెప్పావు ప్రభు అయ్యా. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను అయా. యేసు నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి. ప్రతి ఒక్కరిని నిండారుగా మీరు ఆశీర్వదించమని ఒక్కొక్కరిపై నీ గాయపడిన హస్తం ఉంచిన ఆయన అయా. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నడిపించును గాక. ఒక్కొక్కరిపై నీ హస్తం ఉంచిన ఆయన. యెహోవా హస్తము బలము కలిగినది. యెహోవా హస్తము శాస్త్ర కార్యములు చేయి అయా. యెహోవా హస్తము నాయన ప్రభావము కలది. యెహోవా హస్తము మహోన్నతమైనది అయా. యేసయ్యా ఒక్కొక్కరిపై నీ హస్తం ఉంచిన ఆయన. ఒక్కొక్కరిని నువ్వు ఆశీర్వదించున్నావు. ఒక్కొక్కరిని స్వస్థపరిచిన ఒక్కొక్క కుటుంబానికి విడుదల కలగచేయాలి అయా. నువ్వు విడిపించిన ఆయన విడిపించడం నువ్వు శక్తి ప్రతి ఒక్కరు ఆశతో నీ పాద సన్నిధిలో అద్భుతం చేయండి ఆయన. అద్భుతం చేయండి, అద్భుతం చేయండి. మా బిడ్డల భవిష్యత్తుపై నువ్వు అద్భుతం చేయండి అయా. మా బిడ్డల భవిష్యత్తుపై నాయన అద్భుతం చేయండి. మా బిడ్డల కుటుంబాలపై అద్భుతం చేయండి. వారి సేవలో అద్భుతం చేయండి. ఆశ్చర్యం జరిగించు. యేసు నీకు స్తోత్రం వందనాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచు అయా. ప్రతి ఒక్కరిని బలపరచు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి నువ్వు బలాభివృద్ధి కలగచేస్తే అయా. కృప చూపించండి అయ్యా. ఒక్కొక్కరిపై నీ హస్తం ఉంచు. ఏ సహాయం కొరకు నీ పాద సన్నిధికి వచ్చారు అయా. ప్రతి ఒక్కరిని కూడా ఆయన వారి ఆశలు మీరు తీర్చమని, కృప చూపించమని, విడుదలతో మమ్మల్ని ఇంటికి పంపించమని, కృప దయచేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము.